పాలనలో మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులను అర్ధరాత్రి అరెస్టు చేశారని, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మారింది కేవలం జెండా మాత్రమే, రైతుల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. కేసీఆర్ చేసిన తప్పులనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు. 10 సంవత్సరాల పైశాచిక పాలనలో టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎట్లయితే రైతుల్ని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టుల పేరిట రైతులకు బేడీలేసిర్రు, అదే రీతిలో వీళ్ళ ముఖ్యమంత్రి మారిండు, మా ప్రభుత్వం మారింది, ప్రజా పాలన వస్తుందని ఆశిస్తున్నటువంటి ప్రజలకు ఏం మిగిలిందంటే మళ్ళా కదే అర్ధరాత్రి అరెస్టు తప్ప ఇంకొకటి మిగలలేదు. ఏమి మారని అంటే ఒక రంగు పోయి 3 రంగుల జెండా వచ్చాను, కానీ రైతుల బతుకుల లోపల మాత్రం ఎక్కడ మార్పు రాలేదు. నిజంగా ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ఉంటే ఫార్మాసిటీ పేరిట గత ప్రభుత్వం ఎక్వైర్ చేసినటువంటి భూములని, ఫార్మాసిటీ పేరిట డెవలప్ చేసినటువంటి భూములని ఫార్మా కంపెనీలకు ఇవ్వకుండా పాత ముఖ్యమంత్రి, పాత టీఆర్ఎస్ పాలకులు ఏ తప్పులు చేసిర్రో, నేను గజ్వేల్కి ముఖ్యమంత్రిని, నేను సిద్దిపేటకు మంత్రిని, నేను సిరిసిల్లకు మంత్రిని ఈయన కొడంగల్కి తీసుకుపోయి కూడా పెట్టి, ఆయన గజ్వేల్కి గడా పెట్టుకుంటే ఈయన కొడంగల్కి కూడా పెట్టుకున్నాడు. ఆయన మల్లన్న సాగర్ కట్టి రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తే ఈయన పారిశ్రామిక వాడ తీసుకొస్తా అని చెప్పి ఈయన రాత్రిపూట రైతులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. అందుకని టీఆర్ఎస్ పాలనైనా కాంగ్రెస్ పాలనైనా పాలకుల కుర్చీలో కూర్చునేటువంటి వ్యక్తులు మారిండ్రు, కానీ రైతుల బతుకులు